దేవుని సన్నిధానంలో ఈ 25వ సంవత్సరం 25వ సంవత్సరంలో దేవుని యొక్క అతి శ్రేష్టమైన కృపను బట్టి ఆలయంలో ఉండగలగటానికి దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన ఆశీర్వాదకరమైన దినాన్ని బట్టి దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి ఆయన మాటలు వినగలగటానికి దేవుడు మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. అప్పుడే 5 రోజులు 4 రోజులు గడిచిపోయింది. 25వ సంవత్సరం పాతబడిపోయింది. తిరిగి అదే పాత పద్ధతులు, తిరిగి అదే పాత పనులు, తిరిగి అదే పాత ఇల్లు, తిరిగి అదే పాత ఉద్యోగాలు, అదే డబ్బుల వ్యవహారాలు, అదే చీకాకులు, అదే అనారోగ్యములతో జీవిస్తున్నాం కదా. నథింగ్ ఈజ్ న్యూ ఇన్ అవర్ లైఫ్. జీవితంలో ఏది మన జీవితాల్లో మనం జీవిస్తున్న జీవిత విధానంలో ఏది కొత్తది కాదు. అదే పాత జీవితం, రోత జీవితం, అదే కష్టాలు, అదే ఇరుకులు, అదే ప్రార్థన అవసరతలు, అదే మన జీవితాల్లో ఉన్న వాటినే మనం గమనిస్తూ ఉంటాం. దేవుడు మన జీవితాల్లో ప్రతిరోజు ఒక నూతనత్వాన్ని ఇవ్వాలని ఇష్టపడతాడు. God wants to give us a new thing in every day of our life. ఈ 365 రోజుల్లో దేవుడు మన జీవితాలను నూతనంగా చేయాలని ఇష్టపడుతూ ఉంటాడు. ఈ బైబుల్ అంతా మనకు చెప్పేది అదే. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ న్యూ, బాగా గమనించండి, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ న్యూ, యూ హ్యావ్ టు బికమ్ న్యూ. జీవితంలో నీవు కొత్తవాడు కావాలనుకుంటే నీవే కావాలి. దేవుడు సాయం చేస్తాడు. దేవుడు నిన్ను కొత్తగా చేయడానికి నువ్వు ఇష్టపడాలి. నీ జీవితంలో నీవు కొత్తగా చేసుకోవడానికి నువ్వు ఇష్టపడేదానికన్నా దేవుని యొక్క కృపచేత నీవు కొత్తవాడు అవ్వడానికి నువ్వు ఇష్టపడాలి. చాలామంది అంటారు, వీ డోంట్ నీడ్ గాడ్స్ హెల్ప్. దేవుని యొక్క అవసరం మాకు లేదండి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదిస్తే చాలండి, మా జీవితాల్లో మేము గడపగలుగుతామండి, మాకు కావలసినంత ఆస్తిపాస్తులు ఉన్నాయి సార్. ఓకే, గడపండి. మా జీవితంలో నీవు తెలుసుకోవలసిన అతి శ్రేష్టమైన సత్యం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమును ఇచ్చును. ఐశ్వర్యం అంటే ఏంటో తెలుసా? పేరు, ప్రఖ్యాతులు, శక్తి సామర్థ్యాలు, సంపదలు. పేరు, ప్రఖ్యాతులు, శక్తి సామర్థ్యాలు, సంపదలు. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల ప్రయాస చేత అది అధికంగా కాదు. నీవు ₹1,00,000 ఈరోజు తెచ్చుకొని నీవు లాకర్లో పెట్టుకో. 15 రోజులకు ఎంత ఉంటాయి సార్? క్షమించండి, మన ప్రెసిడెంట్ గానే నేను, ఎందుకంటే నా మంచి దోస్తు కూడా, సార్ కోపపడాడు, అందుకోసం సార్నే వాడుకుందాం. సార్కు ఇప్పుడు 10 లక్షలు లాకర్లో ఉన్నాయి, నాకు తెలుసు. ఎందుకున్నాయి? తన ఆరెంజ్ ఇంటిని ఎంత త్వరగా అయితే అంత త్వరగా దాన్ని కావలసినట్టు చేసుకొని అందులో నివాసం ఉండాలని. తప్పేం లేదు. కానీ 2 రోజులకు ఆ ఆరెంజ్ బిల్డింగ్ కూడా ఇప్పుడు పాత ఉన్న బిల్డింగ్ మాత్రమే పాతబడిపోతుంది. అవునమ్మా? నివసించే మనము ఆ ఇంటిలో కొత్తగా ఆలోచన కలిగి ఉంటే, కొత్త ప్రయాణాన్ని సాగించడానికి ఇష్టపడితే, కొత్త జీవితాన్ని జీవించడానికి ఇష్టపడితే దేవుడు మనకు సాయం చేస్తాడు. నీ జీవితంలో నీవు కొత్తదనం కావాలని కోరుకోవాలి. ప్రసంగిలో అదే అంటాడు సామెత. ప్రసంగి రాసిన సొలొమోను రాజు, భూమి కింద ఆకాశము కింద ఏది కొత్తది లేదు. మళ్ళీ ఎందుకు జీవించాలి? ఎందుకు కొత్త క్యాలెండర్లు? ఎందుకు మళ్ళా వాచనరీ సర్వీసులు? ఎందుకు మన జీవితాల్లో నూతనత్వం? మనము నమ్మినా నమ్మకపోయినా 25లో 20 బాగా గమనించండి, నేను పోకపోయినా నన్ను 25వ సంవత్సరం లాక్కొని 25లోనికి తీసుకొచ్చిందండి. చాలామంది 25 రాత్రి బాగా గొరకబెట్టి పండుకున్నారు, కొంతమంది తాగి పండుకున్నారు, కొంతమంది దేవుని గుడిలో ఉన్నారు, దేవునికి స్తోత్రం. కానీ నువ్వు ప్రవేశించలే. డిడ్ యూ ఎంటర్ ఇన్ టు 25 I dragged you into this. 25వ సంవత్సరం నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా లాక్కొని వచ్చింది. దేవుడు నువ్వు ఇంకా జీవించాలంట, నీ జీవితకాలం ఇంకా అయిపోలేదు, నువ్వు 25లోకి రా అని లాక్కొని వచ్చిందండి. దేవుడు నీకు నిర్ణయించిన సమయము దాకా, నీ స్టేషన్ వచ్చేదాకా నువ్వు ప్రయాణము చేయాల్సిందే. దేవుని యొక్క ట్రైన్లో ప్రతి వారు ప్రయాణము చేస్తారు. వారి స్టేషన్లో వచ్చినప్పుడు వారు దిగిపోతారు. పాస్టర్మకు లాస్ట్ ఇయర్ ఈ 24/19వ తారీఖున స్టేషన్ వచ్చిందండి, దిగిపోయింది. నాకు ఎప్పుడు వస్తుందో నాకు తెలీదు. స్టేషన్ వచ్చిన తర్వాత ఒక్క అడుగు కూడా ముందుకేసేయలేదు. మనము దిగిపోవాలి. ప్రతి వాడిది ఒక జీవితం, ఒక ప్రయాణం. చెప్పాను కదా, ట్రిప్లెట్ సాంగ్స్ పొద్దున మాట్లాడాం. 90వ కీర్తన జీవితం యొక్క సత్యం.
ద ట్రూత్ ఆఫ్ లైఫ్. 91వ కీర్తన జీవితపు ప్రయాణం. ద సెక్యూరిటీ ఇన్ లైఫ్ ఇన్ అవర్ ట్రావెల్. 92వ కీర్తన జీవితము యొక్క గమ్యం, ద డెస్టినీ ఆఫ్ అవర్ లైఫ్. చాలామంది వారి జీవితంలో వారి సుఖ సంపదలను వెతుక్కుంటూ ఉన్నారు. తప్పులేదు. చాలామంది మంచి మంచి ఇళ్లలో ఉండాలని కోరుకుంటూ ఉన్నారు. తప్పులేదు, నేను కూడా మంచి ఇంట్లోనే ఉంటా. చాలామంది వారి జీవితంలో వారి చుట్టూ ఉన్న పరిసరాలు, వారు కూర్చున్న కుర్చీలు, వారు వేసుకుంటున్న బట్టలు బాగుండాలని కోరుకుంటారు. తప్పులేదు. కానీ నివసిస్తున్న నీవు, నీ జీవితంలో నీకు తెలుసు, నీవు వాటిని అనుభవిస్తున్నావా, ఆనందిస్తున్నావా లేదా? ఈ ఉదయకాలం జీవిత ప్రయాణం మనకి ఇష్టమున్నా లేకున్నా 2025లో మనం ప్రవేశించాం. కూర్చున్న మనమందరం ప్రవేశించామండి. 2025లో ప్రవేశించాం. నచ్చిందని దేవుడు 24ని నీ జీవితంలో ఎక్స్టెండ్ చేయలే. 24 చాలా బాగుంది పాస్టర్ గారు, నాకు 24లోనే ఉండాలి అని నువ్వు అనుకుంటే పిచ్చోడు అంటారు కదా. 24 అయిపోయింది. నచ్చిందని రోజులను ఎక్కువ చేయడండి, నచ్చలేదని రోజులను తక్కువ చేయడండి. నాకు రోజులు ఏం బాగలేదు ప్రభువా నన్ను తీసుకుపోతే దేవుడు అంటాడు నథింగ్ డూయింగ్, ఇంకా బతకాల్సిందే. మనం బతుకుతున్నామంటే మన ఆరోగ్యాన్ని బట్టి కాదు, ఆయన ఎక్స్టెన్షన్ ఇస్తున్నాడు కాబట్టి బతుకుతున్నాం. క్రీస్తునందు ప్రియమైన ప్రతి వానికి జీవితకాలం నిర్ణయించబడింది. నా తల్లి గర్భమందు నేను పిండాకృతి కాకమునుపే నా దినములన్నీ నీ కవిలిలో లిఖితము లాయను. బిఫోర్ ఐ ఆమ్ బోర్న్ ఇన్ మై మదర్స్ ఊంబ్, నా తల్లి గర్భమందు నేను ఇంకను పిండాకృతి కాకమునుపే నా జీవిత దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ప్రశ్న ఏంటంటే, లిఖితం అయిపోయింది, ఎప్పుడు పోవాలో తెలుసు, మరి ఎందుకు నేను కష్టపడాలి? ఎందుకు బాగా ఉండాలి? జీవితాన్ని అనుభవించవచ్చు కదా, నాకు ఇష్టం వచ్చినట్టు అనుభవించవచ్చు కదా. నీ ప్రయాణానికి 2 గమ్యాలు ఉన్నాయి. నీ జీవిత ప్రయాణానికి 2 గమ్యాలు ప్రతి వారికి, కూర్చున్న వారికి. కొంతమందికి సమాధుల తోట గమ్యమైతే, కొంతమందికి సమాధులు దాటి పరలోక రాజ్యం గమ్యం. అదే అమ్మా డిఫరెన్స్. కొంతమందికి సమాధుల తోట గమ్యం. పాస్టమ్మ గారి సమాధి కట్టిస్తున్నా బాపా, ఒక్కొక్కరు ఎంత పెద్ద పెద్ద సమాధులు కట్టించుకున్నారండి. లక్షలు పెట్టి కట్టారు. పాస్టమ్మ కూడా 1,00,000 అవుతుంది. నేను కొట్లాడే ఎందుకురా ఇంత అంటే, బాబు అంటాడు మమ్మీది బాగుండాలా అంటాడు. నేనన్నా ఎందుకురా చచ్చిపోయిన ఆమె మీద 1,00,000 రూపాయలు పెట్టడం. ఒక ఆయన ఒక సమాధి చూపించాడు, పేరు చెప్పను, పెద్ద మనిషి. ఆయన అంటాడు, సార్ ఇలా చెప్పించుకుంటారా సార్, ఎంత అవుతుందంటే 3 లక్షలు అవుతుంది సార్. నేను నాకు ఇల్లు లేదురా బాబు, 1,00,000 రూపాయలు పెట్టి 3 లక్షలు పెట్టి సమాధి ఆడ కట్టిస్తా. సమాధులు బాగా కట్టారండి, బతుకున్నప్పుడు వాళ్ళు బాగా చూసుకోలేదు. కానీ ఆలోచించండి, ఈ ఉదయకాలం నీ సమాధి గమ్యము కాదని దేవుడు కోరుకుంటున్నాడు. దేర్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యూ కెన్ థింక్ ఆఫ్ ఈవెన్ ఆఫ్టర్ బియాండ్ యువర్ గ్రేవ్. నీ సమాధి కాకుండా వేరే స్థలం ఉందని నీవు గమనిస్తే నీ ప్రయాణం సంతోషంగా సాగుతుంది. సమాధిలో చచ్చిపోయేదానికి ఇంత జీవితం ఎందుకండి? నా మంచి ఉద్యోగం పోగొట్టుకొని సూట్ వేసుకొని మీ ముందు వాక్యం ఎందుకు చెప్పాలండి? సమాధి తర్వాత నీకు స్థలం ఉందని చెప్పడానికి, సమాధి తర్వాత మనకు జీవం ఉందని చెప్పడానికి, సమాధి తర్వాత కూడా మనం జీవిస్తున్నామని చెప్పడానికేనండి నేను ఉద్యోగం వదులుకుంది. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, నచ్చలేదని నిన్ను పాత సంవత్సరంలో బట్టలే, నాకు వద్దన్న కొత్త సంవత్సరంలో లాక్కొని వచ్చాడు దేవుడు. వీఆర్ ఇన్ అవర్ జర్నీ. మనము ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామండి? ఇఫ్ ఐ ఆస్క్ యు వేర్ యు ఆర్ ట్రావెలింగ్, స్టీవెన్ నేను అడిగితే ఎక్కడికి నాన్న నీ ప్రయాణం అంటే ఏం చెప్తాడండి? చెప్పాలి, కోలంబత్తూరు అంటాడు. పర్లీని నిన్ను అడిగా ఎక్కడికమ్మా ప్రయాణం? రాయ్పూర్. అంతేనా? ప్రయాణం అక్కడికే, గమ్యం అది కాదు. ప్రతి వారికి ప్రయాణం ఉంది. ఐఎమ్ ఆన్ మై జర్నీ, యు ఆర్ ఆన్ యువర్ జర్నీ. ప్రతి వారం దేవుని యొక్క ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాం. ప్రతి వారము ప్రయాణం చేస్తున్నాం. దేవుని చిత్తమైతే ఈ నెలలో 4 ఆదివారాలు ఉన్నాయి. ఈ 4 ఆదివారాలు పితరుల ప్రయాణం గురించి మీరు మాట్లాడాలని పరిశుద్ధాత్మ దేవుడు నాకు చెప్పాడు. పితరుల ప్రయాణం, అబ్రహాము ప్రయాణం, ఇస్సాకు ప్రయాణం, యాకోబు ప్రయాణం, యోసేపు ప్రయాణం. వారి జీవితాల్లో పదనిసలు జరగక కాదండి, వారి జీవితంలో పడిపోకుండా కాదండి, వారు తప్పు చేయలేదని కాదండి, కానీ వారు తప్పు చేసిన వారి ప్రయాణాన్ని సరిదిద్దుకున్నారు. నీ జీవిత ప్రయాణము ఎటువైపు ప్రయాణం చేస్తున్నాం మనం?
ఈ 4 ఆదివారాలు తప్పకుండా మీరు గుడికి రండి. మీ జీవిత ప్రయాణం ఏదో నీకు తెలిసిపోతుంది. హౌ పీపుల్ హ్యావ్ లాస్ట్ దేర్ జర్నీస్. వారి జీవితంలో వారు చేసిన ప్రయాణం ఎలా ఉన్నాయో. ఎందుకు చెప్తున్నాను అంటే, ఆదికాండం చూడాల్సిన పనులే. ఆదికాండము 47వ అధ్యాయంలో ఈ ప్రయాణము చేసిన పితరుల్లో 3వ వాడైన యాకోబును ఐగుప్తు రాజైన ఫరో ముందు యోసేపు నిలబెడతాడు. ఒక్కసారి నాతో పాటు చూడండి, వాక్యం చూద్దాం. ఆదికాండం 47వ అధ్యాయం. అందులో ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఆదికాండము 47వ అధ్యాయం. ఆదికాండము 47వ అధ్యాయము. ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనం. ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబును అడిగాను. యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు, అంటే యాత్ర అంటే ప్రయాణం, నేను ప్రయాణము చేసిన సంవత్సరములు 130. నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నాయి. జీవితంలో ఇలాంటి స్టేట్మెంట్ నువ్వు చెప్పకూడదు. నేను 130 సంవత్సరాలు బతికినా సంతోషంగా లేదు ఆయన చెప్పిన మాట. దుఃఖ సహితముగా ఉన్నాయి. ఎందుకండి దుఃఖం? అన్నను మోసం చేసి జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. నాన్నను మోసం చేసి అన్నకు రావాల్సినవన్నీ తీసుకుంటున్నాడు. మీరు ఒకవేళ అలా ఎందుకో మరి దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఈ మాటలు చెప్పమంటున్నాడు. ఎవరన్నా చేశారేమో జాగ్రత్త పడండి. అన్నను మోసము చేసి ఒక్క పూటి కొరకు అన్న జ్యేష్ఠత్వాన్ని కొట్టేశాడు. ముసలివాడైన కనపించని నాన్నను మోసము చేసి అన్నకు రావాల్సిన ఆశీర్వాదాలు కొట్టేశాడు. తన మామ అయిన లాబానునకు మోసము చేసి బలిసినవి తను తీసుకున్నాడు. బలిసిన పశువులను తను తీసుకున్నాడు. ఎందుకంటే దుఃఖ సహితం? తన జీవితంలో ఒకరోజు కూర్చొని ఆలోచించాడు, ఇంత ఆర్జించినా నాకేమైనా సంతోషం మిగిలిందా? ఒకరిని అన్యాయము చేసిన సంపాదన క్షణమాత్రం ఉంటుందండి. ఆ సంపాదన నీకు సంతోషాన్ని ఇవ్వదండి. అక్రమముతో నీవు సంపాదించిన ఆస్తి నీకు పలుకుబడి తేవచ్చండి. నీ ఇల్లు నీ పూరిగుడుచుగా ఉన్న నీ ఇల్లు డ్యూప్లెక్స్ హౌస్గా మారవచ్చండి. కానీ నీ జీవితంలో ఆ ఇంటిలో సుఖ సంతోషాలు ఉండవండి. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఆయన అంటాడు, నా యాత్ర దుఃఖ సహితంగా ఉన్నాయి. ఇఫ్ ఐ ఆస్క్ ఈచ్ వన్ ఆఫ్ యూ, ఒక్కొక్కరిని నేను అడిగితే ఏం ఆన్సర్ చెప్తారని? నేను చాలా సంతోషంగా ఉన్నాను ఒక్కడన్నా చెప్పగలుగుతాడా? ఏదో ఒక కొరత, ఏదో ఒక బాధ, ఏదో ఒక వెలితే, ఏదో ఒక అక్కర, ఏదో ఒక కోరిక నేను లాగుతూనే ఉంది కదా. ఇదొక్కటి దొరికింటే పాస్టర్ గారు, నేను అదొక్కటి సంపాదించుంటే పాస్టర్ గారు, నేను ఇదొక్కటి చేయగలిగింటే పాస్టర్ గారు, ప్రతి వాడు అనే మాట ఇదేనండి. ఈ లోకములో ఎవడు సంతోషంగా లేడు. అందరూ దుఃఖంగా బాధతోనే ఉన్నారు. నేను కూడా బాధతో ఉన్నా, మీరు కూడా బాధతో ఉన్నారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు చేసిన ఈ ఉదయకాలం మన జీవిత ప్రయాణం గురించి ఆలోచించాలి. మన జీవిత ప్రయాణం ఎక్కడికి వెళ్తున్నాం? వాట్ యు వాంటెడ్ టు గెట్? ఫస్ట్ అయితేనే డబ్బులు బ్యాంకులో పడతాయి, మళ్ళీ సేమ్ కదా, సేమ్ షాపు, సేమ్ రొటేషను, సేమ్ రైస్ బ్యాగు, సేమ్ కందిపప్పు, సేమ్ బ్రాండ్ ఆఫ్ ఆయిల్. అంతేనా తల్లి? దెర్ ఈస్ నో చేంజ్ ఈవెన్ ఇన్ అవర్ ఫుడ్ హ్యాబిట్స్. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ సంవత్సరములు పోగొట్టుకున్న 24లో నీవు వేసిన ప్రణాళికలు అమలుపరిచి ఉండవచ్చు. నువ్వు చేసిన పన్నాగాలు అమలుపరిచి ఉండవచ్చు. మాటలతో అందరినీ నువ్వు మెప్పించి ఉండవచ్చు. దౌర్జన్యముతో అందరినీ లొంగ తీసుకుని కూడా ఉండవచ్చు, యాకోబు మాదిరి. కానీ నీ జీవితంలో ఒకనాడు నీ అంతకు నీవు అనుకోవాలి, ఇంత సంపాదించినా నాకు శాంతి లేదు. రీసెంట్లీ ఐ వెట్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. నాకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్ వాడిని కలిసా. జనరల్ మేనేజర్గా రిటైర్డ్ అయ్యారు బ్యాంక్లో. చాలా ఆస్తిపరుడు. లింగంపల్లిలో 4 ఫ్లాట్స్ ఉన్నాయి. వాళ్ళ భార్య వాళ్ళ పిల్లలందరూ దుబాయ్లో ఉంటారు. వీడొక్కడు 3 బెడ్రూమ్ రూమ్లో ఉంటాడు. నేను వాడిని అడిగా, రే ఏంట్రా, ఎందుకురా నువ్వు భార్య పిల్లలతో ఉండవు? నాకెట్లా భార్య లేదు, నా పిల్లలు నా నుండి దూరం అయిపోయారు, నీకు భార్య ఉంది కదరా, భార్య దగ్గర ఎందుకు ఉండవురా? వాడంటాడు, ఒంటరిగా ఉండి బాధపడే కంటే భార్యతో ఉంటే భారం ఎక్కువరా. 67 సంవత్సరాలు వానికి కూడా. నీ పరిస్థితి అదే.
ఇంట్లో ఉంటే సంతోషంగా లేవు, బయటికి పోతే మనుషులను చూస్తే ఆనందంగా లేవు, తట్టుకోలేకపోతున్నావు. ఇంట్లో కూర్చుంటే బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బయటికి వెళితే ఈర్ష్యలు, దోషాలు, అక్రమాలు, అన్యాయాలు. వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ఎందుకు మన జీవితంలో ఇలా జరుగుతుంది? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈరోజు నీవు తెలుసుకోవాలి, తప్పెక్కడో తెలుసుకోవాలి. రెక్టిఫై చేసుకోవడానికి వాక్యమే మనలను సరిచేస్తుందండి. వాక్యమే మనల్ని నిలబెడుతుందని. పితరులుగా పిలువబడేవారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు పితరులుగా పిలువబడేవారు. వారు ప్రతిసారి వారి జీవితయాత్రలో వారు కూడా కొద్దిపాటి సమయము తీసుకొని వారిని ఎప్పటిదాకా నడిచిన ప్రయాణాన్ని బేరీజు వేసుకున్నారు, చెక్ చేసుకున్నారండి. నేను సంతోషంగా ఉన్నానా? నేను ఆరోగ్యంగా ఉన్నానా? నేను ఆనందంగా ఉన్నానా? మనము హెల్త్ చెకప్కి పోతాం. హెల్త్ చెకప్కి పోయినప్పుడు జనరల్ చెకప్ చేయించుకుంటాం. ఎందుకు చేయించుకుంటామండి? ఎందుకు చేయించుకుంటామమ్మా? అన్ని ఆర్గాన్స్ బాగానే ఉన్నాం, అన్ని ఆర్గాన్స్ సరిగ్గా రీతిగా పనిచేస్తున్నాయా లేదో అని నీ జీవిత యాత్రను గురించి ఎప్పుడైనా ఎంక్వైరీ చేయించుకున్నావా? ఎవరు చేయరమ్మా? నీవు నీ దేవుడు తప్ప. నువ్వు ఇప్పుడు దాకా జీవించిన జీవితంలో నీవు ప్రయాణము చేసిన విషయాలను గురించి, నీవు ప్రయాణము చేసిన జీవిత విధానాన్ని బట్టి నీవు నీ దేవుడు తప్ప ఏ కంప్యూటర్ కానీ ఏది కానీ అసెస్ చేయదమ్మా. ఎందుకంటే నీ జీవితంలో సంతోషంగా ఉన్నావో దుఃఖంగా ఉన్నావో నీకే బాగా తెలుసు. ఒకడు ఏమీ లేకుండా సంతోషంగా ఉండొచ్చు, ఒకడు అన్నీ ఉండి కూడా, చెప్పండి, అన్నీ ఉండి కూడా ఏడుస్తూనే ఉండొచ్చు. ఎందుకంటారు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు నీకు సమయాన్ని ఇస్తాడు, ఆయన సరి చేయడానికి ఇష్టపడతాడు, ఆయన ఎలా సరి చేసుకోవాలో కూడా నీకు చూపిస్తాడు. నీవు దాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితం బాగవుతుంది. దట్స్ ఆల్. డాక్టర్ గారు మందు ఇస్తారు, వేసుకుంటే బాగుపడతాం, వేసుకోకపోతే ముదురుతాం, అంతేనా? డాక్టర్ విల్ నాట్ ఫోర్స్ యువర్ మౌత్. నీ ముఖమిట్ట తెరిచి టాబ్లెట్ వేసి నీళ్ళు పోస్తాడవుతా? చెప్పండి. డాక్టర్ నిన్ను పట్టుకొని నీకేముందో చూసి టాబ్లెట్లు రాసిస్తాడు. బాగా కావాలి అంటే టాబ్లెట్ నువ్వు మింగాలి, చేదుగున్నా మింగాలి. టాబ్లెట్లు చేదుగున్నా మింగి బాగా కావాలనుకున్న మనం వాక్యము కఠినంగా ఉంటే ఎందుకమ్మా తిరగబడతాం? వాక్యము మన జీవితంలో బంగారము కంటే మేలువి బంగారులాగా ఉంది. కానీ ఇద్దరు తిన్నారండి, ఎహెచ్కేలు, యెషయాలు ఈ వాక్యాన్ని తిన్నారు. వారి నోటికి మధురముగా తేనె వలె ఉందంట, వారి కడుపులోకి పోయిన తర్వాత చేదట. ఎందుకో తెలుసా చేదు? అది లోపల వెళ్ళిన తర్వాత వాక్యము మూలుగులను, ఎముకలను సరిచేస్తూ మనం మింగమే, వాక్యము తినమే, వాక్యాన్ని అర్థం చేసుకోమే, వాక్యమును వినమే. లోపలికి వెళ్ళాలి కదా. మనం ఇక్కడి నుంచి ఇట్లా బయటికి పంపిస్తున్నాం వాక్యాన్ని, బాగాడం లేదు. అబ్రహాము 170 సంవత్సరాలు జీవించాడు, ఇస్సాకు 180 సంవత్సరాలు జీవించాడు, యాకోబు 147 సంవత్సరాలు జీవించాడు, యోసేపు 110 సంవత్సరాలు జీవించాడు. బాగా గమనించండి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితపు గమ్యము ఒకటే. దేవుడు ఎవరో తెలుసుకోవాలి, దేవుని స్థలానికి మేము వెళ్ళాలి. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మరి విశ్వాసుల జాబితాల్లో ఒక మాట ఉంది. వారు ఈ లోకములో వారు పరదేశులను, యాత్రికులను వారు గమనించి పునాదులు గల ఆ పట్టణము కొరకు వారు ఎదురు చూశారు. కానీ వారు జీవితాల్లో వారు ఇల్లులు కట్టించుకోలేదమ్మా. వారు డేరాలలో నివసించారు. కట్టించుకోలేక కాదు, స్తోమత లేక కాదు, పరలోకములో దేవుడు మా కొరకు నివాసాలు చేస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పింది అదే కదా. నేను పరలోకానికి వెళ్తున్నా, నేనుండు స్థలములో మీరు ఉండలాగన మీ కొరకు నేను స్థలము సిద్ధపరచు వెళ్తున్నా. మనం మన ఇండ్లలోనే ఉండిపోయి ఆ ఇంటిని గురించి ఆలోచించకపోతే, కష్టాలు దుఃఖ సహితం కాకపోతే ఏముంటుందండి? మన జీవితంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో మన జీవితంలో వారు చేసిన పనులలో, వారి ప్రయాణాలలో దేవుడు చూపించినప్పుడు రెక్టిఫై చేసుకోవడానికి ఇష్టపడ్డారు. మీకు అందరికీ గూగుల్ మ్యాప్స్ తెలుసు కదా, లొకేషన్స్ పెడతారు, వెళ్తుంటారు, అవునా? బాగా గమనించండి. లొకేషన్స్ పెట్టుకొని మనం వెళ్తుంటాం. ఒక రైట్ టర్న్ తిరగాల, కన్ఫ్యూజన్ అయ్యి ముందుకెళ్ళారు. ఏం చేస్తుందమ్మా గూగుల్? పాతదాన్ని కొట్టేసి
నువ్వు బయట పోయినప్పటి నుంచి అక్కడి నుంచి మళ్ళీ నీ గమ్యమే చూపిస్తుంది. నువ్వు పోతున్నావని మళ్ళీ నీ పాతిళ్ళు చూపదు. అవునా? గూగుల్కున్న తెలివి మనకు లేదే. వెన్ యూ ఓవర్టేక్ ఎ టర్న్, గూగుల్ని చూసుకొని వెళ్ళేటప్పుడు రైట్ టైం తీసుకోవాలండి. నేను రైట్ సైడ్ తీసుకోకుండా కొంచెం ముందుకు పోతే మళ్ళా వెనక్కిరా పో అని చెప్పదండి గూగుల్. నేను పోయిన దగ్గర నుంచి నేను వెళ్ళవలసిన స్థలాన్ని నాకు చూపిస్తుందండి. దేవుని వాక్యం నీతో చేసేది అదే. దిస్ ఈజ్ ద గాడ్స్ గూగుల్. మనం దాని గురించి ఆలోచించమే. నీ జీవితంలో గూగుల్ మీద నువ్వు ఇంత ఆధారపడి నీకు కావలసిన గమ్యానికి వెళ్తావు. జీవితంలో నీ జీవితపు గమ్యాన్ని గురించి నువ్వు ఆలోచించకపోతే ఎట్లా? దిస్ ఈజ్ గాడ్స్ గూగుల్ మ్యాప్. దేవుడు నీ జీవితంలో నీవు చేరవలసిన స్థలం ఏదో గమ్యం ఏదో దేవుడు నీకు చూపడానికి ఇష్టపడుతున్నాడమ్మా. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, విశ్వాసులకు జనకుడైన అబ్రహాము జీవితాన్ని చూద్దాం. చాలా త్వరగా చూద్దాం, టైం నాకు లేదు. 1 o'clock 1:30 I have to go to somewhere. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా గమనిద్దాం. ఆదికాండము 12వ అధ్యాయము. యెహోవా నీవు లేచి, సాలువయ్య నువ్వు జీవించింది, లేయి అని అన్నాడు దేవుడు అబ్రహామును. యెహోవా అంటాడు, నీవు లేచి ఈ ఉదయకాలం 25లో నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ఫ్రమ్ ద సిచ్యువేషన్ ఇన్ విచ్ యు ఆర్ లివింగ్, నీవు జీవిస్తున్న జీవిత విధానం నుండి, నీ ఇంటి నుండి, నీ కంఫర్ట్ జోన్ నుండి, నీకు ఇచ్చిన ఆస్తి నుండి, నీకున్న సంతోషము నుండి నీవు లేయాలి. లేస్తే కదా నడిచేది. ఈజీ చైర్లో కూర్చొని నేను పోతున్నానంటే ఇట్లా, మా ఇంట్లో కూడా ఒక ఈజీ చైర్ ఉంది, ఒక ఉయ్యాలుంది మా ఇంట్లో. నేను దాంట్లో కూర్చొని ఎన్నిసార్లు ఊగినా ఆడే ఉంటున్నా, అంతేనా? చాలామంది జీవితం ఆడే ఉందండి. 21 నుంచి ఊగుతానే ఉన్నారు, 25కి వచ్చినారు ఇంకా ఆడే ఉన్నారండి. ఎక్కడేసిన గొంగలి అక్కడే ఉంది. అదే రోగం అట్లే ఉందమ్మా, అదే బాధలు అట్లే ఉన్నాయమ్మా, అదే కష్టాలు అట్లే ఉన్నాయమ్మా, అదే ఆర్థిక పరిణామం అక్కడే ఉన్నారమ్మా. మనం ఆలోచించండి. దేవుడు అది కాదు. దేవుడు మొట్టమొదట నువ్వు లేచి, ఎందుకు లేయమన్నాడు? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆదికాండము 12వ అధ్యాయములో విశ్వాసులకు జనకుడైన అబ్రహాము యొక్క యాత్ర ప్రారంభమైంది. దేవుడు అంటాడు, ఫస్ట్ యూ షుడ్ గెటప్. జీవితంలో మొదటి సత్యం ఇది, నువ్వు లేయాలి. చాలామంది కంఫర్ట్ జోన్లో ఉన్నారు. నాకు ఇంత చాలు పాస్టర్ గారు, ఏదో కొంచెం పెన్షన్ వస్తుంది, ఏదో కొంచెం అందిస్తారు, పిల్లలు పెద్దలు భార్యలు పిల్లలు అందరూ నాతో ఉన్నారు. దేవుడు అంటాడు, నీవు సంతోషంగా జీవించడంలే, నువ్వు లేయాలి. దేవుని ఆశీర్వాదం కావాలి అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అప్పటికే అబ్రహామునకు 75 సంవత్సరాలు. ఒక్కసారి ఆదికాండము 11వ అధ్యాయం. 11వ అధ్యాయంలో వారి తండ్రి ఇంట జీవిస్తూ ఉన్నాడు. ఆదికాండము 11వ అధ్యాయము 28వ వచనం. తెరహు వంశావళి 27. తెరహు వంశావళి ఇది. తెరహు అబ్రహామును, నాహోరును, హారానును కనెను. హారాను లోతును కనెను. హారానులో తాను పుట్టిన దేశమందలి కల్దీయుల ఊరన పట్టణములో తన తండ్రి అయిన తెరహు కంటే ముందుగా మృతి నొందెను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు అక్కడ అదంతా చెప్పిన తర్వాత 31వ వచనం. తెరహు తన కుమారుడు అబ్రామును, తన కుమారుని కుమారుడు అనగా హారాను కుమారుడు లోతును, తన కుమారుడు అబ్రాము భార్య అయిన షారాయిని అను తన కోడలని తీసుకొని, వాక్యం ఏముందమ్మా? కానానునకు వెళ్తుటకు కల్దీయుల ఊరు అను పట్టణము నుండి వారితో కూడా బయలుదేరి హారానును మట్టుకు వచ్చి, ఎక్కడికి బయలుదేరారు తల్లి? చెప్పాలి, ఎక్కడికి బయలుదేరారు? వాక్యంలో ఉంది. వాక్యం చూడండి తల్లి. చూడండి, లోతును తన కుమారుడుకు అబ్రహాము భార్య అయిన షారాయిను కోడలను తీసుకుని ఎక్కడికి పోవడానికి? కనాను వెళ్ళుటకు. ఊరు నుండి కనాను వెళ్ళుటకు మధ్యలో వారికి ఒక హారాను అను పట్టణం వస్తే అక్కడ నివసించిరి. ఎక్కడికి బయలుదేరారమ్మా? కనానుకు. వచ్చింది ఎక్కడ దాకా? హానా. ఇక్కడ నుంచి, ఊరు నుంచి, మీరు బాగా గమనించండి, ఊరు అంటే కాంతిగల పట్టణం. జాగ్రత్తగా వినాలి. ఊరు అంటే కాంతిగల పట్టణం. ఊరు అనే కాంతిగల పట్టణము నుండి వారు కనాను అనే దేశానికి వెళ్ళాలి అని ఇష్టపడరు. కనాను అంటే దేవుడు ఆశీర్వదించిన స్థలం. కాంతిగల పట్టణము నుండి దేవుడు ఆశీర్వదించే కనాను దేశానికి, దేవుని యొక్క పట్టణానికి వెళ్ళడానికి ఇష్టపడ్డారు. ప్రయాణం చేస్తున్నారు. మధ్యలో హారాను అనే ఊరు వచ్చిందండి. హారాను అంటే వీధి కొంప. తెలుగులో హారాను అంటే వీధి కొంప. జాగ్రత్తగా వినండి. కాంతిగల పట్టణము నుండి,
ఊరు అన్న పట్టణం నుండి దేవుని పట్టణమైన దేవుడు చూపించే కానానుకు వాళ్ళ నాన్న బయలుదేరాడు. కొడుకును మనుమన్ని అబ్రాహాము భార్య అయిన షారాయిని తీసుకుని వారు దేవుని పట్టణమైన కనానుకు రావాలి. ప్రయాణము చేస్తూ ఊరుదిబ్బ అనే ఊరికి వచ్చారండి, హారానుకు. వాళ్ళ నాన్న అంటాడు, నేను ఇక్కడే ఉంటా. బాగుందిరా ఇది, ఈ ఊరోళ్ళు నాకు బాగా మర్యాదిస్తున్నారా, ఇక్కడ ఉన్నోళ్ళందరూ వాళ్ళు దేవుని గురించి తెలియకపోయినా నన్ను రాజుగా చూస్తున్నారా, నా పశువులకు మేత ఉందిరా, నా కొడుకుకు ఉద్యోగం వచ్చిందిరా, జీవితంలో స్థిరపడితే ఇక్కడ స్థిరపడాలరా, దేవుడు చెప్పిన దేశానికి ఆడబోతావరా అంత దూరం నడుచుకుంటా, నేను ఇక్కడే ఉంటారా అని వాళ్ళ నాన్న అన్నాడు. అబ్రాహాము అన్నాడు, నీ మాట చొప్పున జరుగునుగాక అన్నాడు. అంతేనా? ఏమైంది హారాన్లో? కాంతిగల పట్టణం నుండి దేవుని పట్టణానికి ప్రయాణం చేయవలసిన వారు వీధి దిబ్బకు వచ్చారు. వీధి దిబ్బకు వచ్చి అక్కడ 11వ అధ్యాయంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారు ఊరను పట్టణం నుండి వారితో కూడా బయలుదేరి హానాను మట్టుకు వచ్చి అక్కడ నివసించిరి. నెక్స్ట్ వర్డ్స్ ఏముందమ్మా? తెరహు బ్రతికిన దినములు 205 ఏండ్లు. తెరహు అది కథ, గమ్యం చేరుకోలే, మధ్యలో చచ్చిపోయిండు. ఎందుకంటారు? వీధి దిబ్బ. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వాళ్ళ జీవితాల్లో వారి జీవితాలు వీధి పాలయ్యాయి. వారి జీవితంలో ఇటు కాంతిగల పట్టణము బంధువుల దగ్గర లేడు, ఇటు దేవునితో లేడు, మధ్యలో లోకంలో వీధిలో జీవిస్తున్నాడండి. చాలామంది అంటారు కదా, వీని బతుకు వీధి పాలైపోయింది, వీని కుటుంబం వీధి పాలైపోయింది. క్రీస్తునందు ప్రియమైన ప్రతివాడు తన జీవితంలో తనంతకు తానుగా జీవించాడు. దేవుడు పిలిచాడు, వాళ్ళు రాలే, వారు అక్కడే ఉండటానికి ఇష్టపడ్డాడు. ఇప్పుడు అబ్రాము అప్పుడు ఆయన పేరు అబ్రాము ఆయన భార్య అయిన షారాయి వాళ్ళ తమ్ముని కొడుకైన లోతు కూర్చొని ఎడుతున్నారు. ఎందుకు ఇలా జరిగింది? 24లో దేవుడు ఎందుకు నన్ను ఆశీర్వదించలేదు? నా ఇంట్లో ఎందుకు ఇలా అయింది? ఆడ కూర్చొని ఏడుచుకుంటూ కూర్చున్నారు. 2 రోజులు చూశాడు, 3 రోజులు చూశాడు, 4 రోజులు చూశాడు. దేవుడు అన్నాడు, అబ్రామ్ గెటప్, సాలు వీధిలో కూర్చొని జీవించిన విధానం. ఎంతమంది జీవితాలు 24లో వీధి పాలు కాలేదండి? దేవుని వాక్యం అంటుంది కనానుకురా. ఎంతమంది జీవితాలు వీధి పాలు కాలేదమ్మా? ఎంతమంది అనుకున్న ప్రయత్నాలు వీధి పాలు కాలేదమ్మా? ఎంతమంది ప్రార్థనలు వీధి పాలు కాలేదమ్మా? ఎంతమంది డబ్బులు దేవునికి ఇవ్వకుండా దాచిపెట్టుకున్న డబ్బులు డాక్టర్ పాలు వీధి పాలు కాలేదమ్మా? నీవు ఆలోచించాలి. నీ ప్రయాణములో దేవుని మాటకు ప్రాధాన్యత ఇస్తావా? నీ సుఖ సంతోషాలకు ప్రాధాన్యత ఇస్తావు? నువ్వు చూడాలి. పెద్ద మనిషి దేవుడు చెప్పిన మాట వినకుండా తెరకు హారానుకు వచ్చాడు, చచ్చిపోయాడండి. ప్రయాణము అర్థములో ముగించాడు. నీ ప్రయాణము అలా కాకూడదు. కాంతిగల పట్టణం, నువ్వు జీవించిన స్థలం కాంతిగల పట్టణం. దేవుడు పరమకానానికి రమ్మని అడుగుతున్నాడు. చాలామంది వీధులలో ఆగిపోయారండి. యు హ్యావ్ సెటిల్ ఇన్ ఎ ప్లేస్ వేర్ గాడ్ హెస్ నాట్ షోడ్ ఇట్ టు యూ. దేవుడు చూపించిన స్థలము కాకుండా నీకు ఇష్టమైన స్థలం. వీధులు బాగుంటాయి కదండి, వీధులు బాగుండవు. హైదరాబాద్ వీధుల్లో ఉన్న విద్యా అలంకారాలు, వీధిలో ఉన్న బాటలు, వీధిలో ఉన్న పార్కులు, వీధిలో ఉన్న మనుషులు, వీధిలో తిరుగుతున్న వెహికల్స్ మనకేడ కనిపిస్తాయండి? ఇంటిలో చాలామంది లోకము వీధిలో క్రీస్తును హారానులో జీవిస్తున్నారండి. 24లో అబ్రహాము వచ్చి హారానులో ఉన్నాడని ఎన్ని రోజులు జీవించాడో తెలీదు. దేవుడు అంటాడు 12వ వచనం, యెహోవా నీవు లేయి. ఏమంటాడు? నీ తండ్రి ఇంటి నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి నుండి బయలుదేరు, నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. దట్స్ ఆల్. ఇప్పుడు మన ప్రయాణము బాగు కావాలి. వీ షుడ్ హ్యావ్ ఎ సేఫ్ ల్యాండింగ్. మా పిల్లలు, మా భర్త, మా భార్య, వారు ఎక్కడ ఉన్నా వారి జీవితాల్లో వారు సేఫ్ ల్యాండింగ్ కావాలి. కొరియా ప్లేన్ మాదిరి బ్లాస్ట్ కాకూడదు. అంటే ఏం చేయాలి? నా జీవితంలో నేను చేసిన పొరపాట్లను బాగు చేసుకోవాలి. వచ్చి హారానులో ఉన్నాడు అబ్రాహాము. అంత పెద్ద విశ్వాసులకు తండ్రి అండి ఈయన. అబ్రహాము దేవునికి స్నేహితుడని హెబ్రీ గ్రంథంలో, యాకోబు గ్రంథంలో అంటారు. దేవునికి స్నేహితుడైన అబ్రహాము వాళ్ళ నాన్నకు చెప్పలేక, నాన్న ఇక్కడ కాదు కదా దేవుడు చెప్పింది హారాను. ఎప్పుడైనా అన్నారా మీ డాడీతో? ఎప్పుడైనా అన్నారా?
ఈరోజు ఆదివారం డాడీ, ఫస్ట్ దేవుని దగ్గరికి పోదాం డాడీ అన్నారమ్మా? లేదే. 24 అన్నారా? ఒకవేళ నాన్న ఈరోజు వద్దులేరా, గుడికి పోయేది వద్దులేరా అని అంటాడు, మనం కాసుకొని ఉన్నారు కదా. నీకు కావలసిన సీరియల్స్ బిగ్ బాసులు చూసుకునేదానికి, అవునా? ఆలోచించండి. వీధి దిబ్బ, ఇంటిని వీధి దిబ్బగా చేస్తాడు దేవుడు ఆయన మాటలు వినకపోతే. ఊరు నుంచి హారానికి వచ్చారు. దేవుడు అంటాడు, నేను నిన్ను చూపించు దేశానికి నీవు వెళ్ళాలి, వీధిలో స్థిరపడిపోవద్దమ్మా. వీధిలో చాలా బాగుంటాయమ్మా, చూసేవన్నీ అంతే కదా. చెప్పండి, గప్చుప్పులు దొరుకుతాయి ఇంట్లో? మీ మమ్మీ గప్చుప్పు చేస్తుందా? ఎక్కడ దొరుకుతాయమ్మా? వీధిలో దొరుకుతాయి. వీధిలో ఇంకా ఏమేమి దొరుకుతాయి? మిర్చి బజ్జీలు మీ మమ్మీ ప్రతిరోజు చేస్తుందా? ఎక్కడ దొరుకుతాయి చెప్పు? ఎక్కడ దొరుకుతాయి సంధ్య? అంతేనా? అవి తింటే ఏమొస్తాయమ్మా? ఇంట్లో అన్నం చేస్తే ఆ మమ్మీ మంచి పెరుగన్నం చేసి నీకు పెడితే అది బాగుండదు. వీధిలో గప్పు చుప్పులు, మిర్చి బజ్జీలు కావాలి. 3 రోజులు తినండి, తర్వాత నువ్వేంటే మమ్మీ గ్యాస్ ట్రబుల్ మమ్మీ అన్నా. వీధిలో నీ ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటావు. కాంతిగల పట్టణం అమ్మ దేవుడు నీకు ఇచ్చిన ఇల్లు. చాలామంది వీధిలో వారి జీవితాన్ని గడుపుతున్నారమ్మా. ఈ ఉదయకాలం గమనించాడు, దేవుడు అంటాడు, నీవు వీధిలో హారానులో ఉండకూడదు. అబ్రహాము 25లో దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి మాట, నీవు జీవితాన్ని, ప్రయాణాన్ని తిరిగి ప్రారంభించు, స్థిరపడిపోవద్దు. వారు చూడండి, వెంటనే చూడండి, ఆయన జీవితంలో ఆయన చేసిన అతి శ్రేష్టమైన ఆశీర్వాదం క్రీస్తునందు 4వ వచనం, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము ఇది నువ్వు చేయాల్సిందే. నువ్వు లేయాలి, నీవు వెళ్ళాలి. ఎక్కడి నుంచమ్మా? వీధి దిబ్బ నుండి, హారాను నుండి. క్రీస్తు నన్ను ప్రేమైన వాళ్ళరా గమనించండి, నేను చూపించు దేశమునకు నీవు వెళ్ళాలి. 5వ వచనం, అబ్రాము తన భార్య అయిన షారాయిని, తన సహోదరి కుమారుడు లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాసిని, వారు సంపాదించిన సమస్తమును తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చి. దేవుడు మంచోడు కదా, కనాను దేశానికి వచ్చాడమ్మా. కనాను దేశం అంటే క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా దేవుడు ఆశీర్వదించిన స్థలం. దేవుడు చూపించిన స్థలానికి వచ్చాడండి అబ్రహాము. ఎంత మంచోడు కదా, ఇంకా సెటిల్ అయిపోవాలి అక్కడ. నెక్స్ట్ వర్డ్ ఏముందో చూడండి. అప్పుడు అబ్రాము షెకెమునందలి ఒక స్థలము దాకా ఆ దయచ సంచారము చేసి మోరే దగ్గరనున్న సింధూర వృక్షమునొద్దకు చేరను. దేవుడు అంటాడు, జాగ్రత్తగా వినండి, జూబ్లీ హిల్స్ దేవుడు చూపించాడు, ఇక్కడ నువ్వు ఉండాలి అబ్రహాం సార్, నువ్వు ఇక్కడ ఉండాలా, ఈ స్థలాన్ని నేను నీకు ఇస్తున్నా. ఆడికొచ్చి ఏం చేశాడు? ఇది ఇంత బాగలేదు, ఇంకా కొంచెం ముందుకు పోతామని సంతోష్ నగర్ దాకా వచ్చాడమ్మా. ఆయన ఎక్కడికి వచ్చాడు? మోరే దగ్గరనున్న సింధూర వృక్షం. సింధూర వృక్షం దగ్గర ఏముంటుందో తెలుసా? ఆడ బండలు. ఆ సింధూర వృక్షం అంటే ఒక పెద్ద వృక్షం. ఆ వృక్షానికి బండ కట్టి ఉంటారు, దాన్ని రచ్చబండ అనేవాళ్ళు కదా. ఆ రచ్చబండ దగ్గర పెద్దలంతా కూర్చొని మాట్లాడుకుంటారు, లోకరీతిగా మాట్లాడుకుంటూ ఉంటారు. అబ్రాహామునకు దేవుడు చూపిన దేశం కన్నా, కనాను కన్నా మొరే దగ్గర సింధూరు వృక్షం బాగున్నట్టు కనిపించింది. ఆడుంటే ఎవడు మాట్లాడతాడు నాతో? అక్కడుంటే లోతు ఎవరు ఉంటారు నాతో? స్నేహం ఎవరు చేస్తారు? స్నేహమేరా జీవితం కదా. నేను సింధూర వృక్షం దగ్గర ఉంటే 10 మంది నాతో మాట్లాడతారు, టైం పాస్ అవుతుంది. దేవుడి కన్నా వీళ్ళు నాకు సంతోషము రాని సింధూర వృక్షం ప్రవచనములు, లోకరీతిగా ప్రవచనములు చెప్పేటి స్థలం. సింధూర వృక్షమునకు వచ్చి, బాగా గమనించండి, సింధూర వృక్షము నొద్దకు చేరను, అక్కడ గుడారం వేసుకున్నాడు. మా కాంతిగల పట్టణము నుండి దేవుని పట్టణానికి వచ్చాడు. ఈ ఊరును వదిలే దేవుని పట్టణము నుండి మోరే దగ్గర సింధూరు వృక్షం. మనకేం కావాలి? మనుషుల మెప్పు కావాలి, మనుషుల సహాయం కావాలి. శుక్రవారం గుడికి రండి అంటే చెప్పాలి, మీరే చెప్పాలి. ఏమొస్తుందమ్మా అప్పుడు? మంగళవారం దేవుని మాటలు విందురు రండమ్మా, నేను ప్రిపేర్ అవుతాను, 6 గంటలు ప్రిపేర్ అవుతాను వాక్యము. పాస్టర్ గారు నాకు కావలసిన ఏమొస్తుందమ్మా? టీవీ 9లో నాకు కావలసిన సీరియల్ వస్తుంది పాస్టర్ గారు, అవునా? సింధూర వృక్షం.
సింధూర వృక్షం క్రీస్తునందు ప్రేమ. చాలామంది వారి జీవితాలు రచ్చబండ చేసుకుంటున్నారు. నీ అంతకు నీవు వెళ్ళి ఈ సింధూర వృక్షం అనే చోట నీ గురించి చెప్పుకుంటావు. నీవెవడు అని అడుగుతాడు. సింధూర వృక్షం దగ్గర కూర్చున్నప్పుడు ఏం చెప్తావు? నేను అబ్రహామును, నాకు పిల్లలు లేరు, నాకు 75 సంవత్సరాలు, నాకు పిల్లలు లేరు. ఏమనుందా చెప్పడానికి? ఆ రచ్చబండ మీద కూర్చున్న వాళ్ళంతా అబ్రహాం వెళ్ళిపోయినప్పుడు ఏమంటారంట? 75 సంవత్సరాలు వచ్చినాయి, వీడికి ఇంకా పిల్లలు కలగలేదంట. అంతేనా? రచ్చబండ దగ్గర నిన్ను గురించి గొప్పలు చెప్పారు తల్లి, నిన్ను గురించి హీలనాడతారమ్మా. చాలామంది రచ్చబండ దగ్గర దేవుని స్థలాన్ని వదిలిపెట్టి, ఇది కనాను, దేవుడు నీకు ఇచ్చిన స్థలం. ఎంతమంది రచ్చబండ దగ్గర కూర్చోలేదండి? పాస్టర్ గురించి మాట్లాడుతుంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు, రచ్చబండ. పెద్దల గురించి మాట్లాడుతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాటలు పెట్టుకుంటారమ్మా, రచ్చబండ. మీరు అనుకుంటున్నారు మీరు సింధూర వృక్షము దగ్గర ఉంటున్నారని. మాట్లాడుతున్న వారు ఈరోజు వేరే వాళ్ళని గురించి మాట్లాడిన వారు రేపు నీ గురించి చెడుగా మాట్లాడరా? నీ శత్రువుని గురించి వారు మాట్లాడుతుంటే వినసొంపుగా ఉండే కదా, రేపు నీవు వారికి శత్రువులు కావా? వారు నీ గురించి చెడుగా మాట్లాడరా? నీవు సింధూర వృక్షము దగ్గరికి పోకుండా ఉండిందంటే ఆలోచించు. రచ్చబండ ఏది కాదు కదా నీ ఇల్లు. వాళ్ళ నాన్నేమో వీధి గుంట దగ్గర దింగిపోయాడు. అబ్రహాము రచ్చబండ దగ్గర ఉన్నాడండి. మన జీవితాలు రచ్చ చేసుకోలేదా? సింధూర వృక్షం మంచిదమ్మా, నీడిస్తుందమ్మా, చల్లని నీడిస్తుంది. కానీ ఆ నీడ నిన్ను చంపేస్తుంది. నీకు తెలుసా? మనుషుల మాటలు నిన్ను గుచ్చుకుంటున్నాయి కదా. మనుషులు నీ గురించి చెడుగా మాట్లాడడానికి నీ అంతకు నీవు వెళ్ళి మోరే అనే సింధూర వృక్షం దగ్గర కూర్చొని పరుషులతో మాట్లాడడం ప్రారంభించావా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, రచ్చబండ అనే స్థలములో అపహాసకులు కూర్చుండక కనానులో యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించువాడు. మీ ఇష్టం. 25-24 మాదిరి కాకుంటే నీ ప్రయాణం ఎలా ఉందో ఒకసారి చూసుకో. మన జీవితాల్లో క్రీస్తునందు ప్రేమన ఆయన తన జీవితంలో మోరే సింధూర వృక్షం దగ్గరికి వచ్చాడండి. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రేమన వాళ్ళరా. 7వ వచనం, యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠము కట్టాడు. మళ్ళా కనానుకు తీసుకెళ్ళాడు దేవుడు. ఇది కాదురా బాబు, కనానుకు రా అన్నాడు. కనాను దగ్గరికి పోయి ఇది నీకు స్థలం, నువ్వు ఇక్కడ ఉండు అని అన్నాడు. వెంటనే ఏం చేశాడో తెలుసా? తన గుడారం వేసుకోలే, దేవునికి ఒక బలిపీఠం కట్టాడు. ప్రభువా, నీవు చూపించిన స్థలంలో నేను ప్రార్థన చేస్తా ప్రభువా, కానీ నా కండ్లన్నీ మోరే మీదనే ఉన్నాయి ప్రభువా. నీకు కావాలంటే గుడిలో వచ్చి ఒక గంట సేపు కూర్చుంటా ప్రభువా, కానీ లోకం చాలా బాగుంది ప్రభువా. 24లో నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు ఒకసారి ఆలోచించు. దేవుడు వచ్చి కనాను చూపించి నువ్వు ఇక్కడ ఉండండి అంటే ప్రత్యక్షమైన యెహోవాకు బలిపీఠం కట్టాడు, కానీ తను గుడారం వేసుకోలేదు. Many of us are coming here only to build an altar to God, but you are not coming to dwell here. దేవుని సన్నిధానంలో నివసించడానికి రాలేదమ్మా. 84వ కీర్తనలో కోరహు కుమారులు అంటారు, యెహోవా నీ మందిర గుడారములు ఎంత రమ్యములైనా, పిచ్చుకలు పెట్టుకోవడానికి గూటి స్థలం దొరికిందయ్యా, కానీ మేమైతే కాకులమవుతున్నామయ్యా, పిచ్చుకలు తినడానికి వస్తున్నామయ్యా. ఈ ఉదయకాలం నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ఆయన కనానులో బలిపీఠము కట్టాడు. జాగ్రత్తగా వినండి. అబ్రహామును గురించి మాట్లాడుతున్నా. 8వ వచనం, అక్కడ నుండి అతడు, దేవుడు ఇక్కడ ఉండురా నాన్న, ఇక్కడ ఉండురా, ఈ సంఘంలో నీకు ఆశీర్వాదం ఉంది ఉండురా, ఈ సంఘంలో నిజమైన వాక్యం దొరుకుతుంది నువ్వు ఉండురా, ఈ స్థలంలో నీవు ఉంటే నీకు మంచిదిరా ఉండురా, నిన్ను ఆశీర్వదిస్తారా అని దేవుడు చెప్తే ఆయన మోరే నుండి, కనాను అనే మోరే నుండి బేతేలుకు పోయాడు. బేతేలు అంటే దేవుని మందిరం. బేతని అంటే రొట్టెల మందిరం. బేతేలు అంటే దేవుని మందిరం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, సరేలేండి, దేవుడు చూపించిన స్థలాన్ని నుంచి దేవుని మందిరానికి వచ్చాడు. మంచిదే కదా. దేవుని మందిరంలో మనం 2 గంటల కన్నా ఎక్కువ కూర్చోలేమండి. ఎవరో నిన్ను అడిగినారు ఆన్లైన్ ప్రేయర్ చేద్దామని. ఎంతమంది వస్తారు? చేతులు ఎత్తండి. రేపే పెడతా ఆన్లైన్ ప్రేయర్స్. చూద్దాం. ఆన్లైన్ ప్రేయర్స్ 9 నుంచి పొద్దున 5 గంటల దాకా. చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అంతే. ఇక్కడ 50 మంది ఉన్నాం, 10 మంది ఎత్తారు. మిగిలిన 40 మంది ఆడున్నారు. మీరు చెప్పాలి, ఆడున్నారమ్మా? ఏదరైనా సింధూర వృక్షం ఆరా వీధి దిబ్బ. వారి మనసులంతా దేవునితో కాకుండా దయ్యంతో గడడానికి ఇష్టపడుతున్నారు. క్షమించండి నన్ను.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన బేతేలుకు తట్టుకోలేకపోయాడండి. ఎవడో చెప్పాడంట ఆ మందిరంలో బాగుంది, ఆ మందిరంలో దేవుడు చూపించిన స్థలము కన్నా బేతేలు అనబడే దేవుని మందిరానికి వెళ్ళడానికి ఇష్టపడ్డాడండి. మంచిదే, కానీ దేవుని మందిరంలో దేవుడు లేడే. దేవుడు చూపించిన కణాలలో దేవుడు ఉన్నాడే. బేతేలు అనే దేవుని మందిరానికి వచ్చాడు, అక్కడ దేవుడు లేడు. చూపించిన స్థలంగా కూడా దేవుడు వేరే స్థలానికి వెళ్తే నీతో పాటు వస్తాడా? ఆయన బేతేలుకు వెళ్ళాడండి. బేతేలు అంటే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, బేతేలు అంటే దేవుని మందిరం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి అడుగుండి నిలబడలేదండి. గంటే ఆదివారం 2 గంటలు తప్ప మళ్ళీ నెక్స్ట్ ఆదివారం దాకా మనకు బేతేలు కనపడదు దేవుని మందిరం. 24లో నువ్వు చేసిన పొరపాటు అదే కదా. 2 గంటల ఆదివారం తర్వాత ఇంకా దేవుడే లేదు. తర్వాత అక్కడి నుంచి అడిగిపోయినాడమ్మా, ఆయన బేతేలునకును తూర్పున ఉన్న హాయ్, అంతే కదా. మన జీవితాలు దేవుని మందిరం నుంచి ఎక్కడికి పోవాలమ్మా? ఎక్కడికి పోయాడు తల్లి? హాయ్, ప్లెజెంట్ ప్లేస్. నీకేదో ప్లెజెంట్ ప్లేస్ నీకు తెలుసు. కొంతమందికి బారు ప్లెజెంట్ ప్లేస్, అవునా? కొంతమందికి టీవీ ప్లెజెంట్ ప్లేస్, అవునా? కొంతమందికి పార్కులో తిరగడం ప్లెజెంట్ ప్లేస్, కొంతమందికి రాత్రులలో తిరగడం ప్లెజెంట్ ప్లేస్. ఆయన హాయికి వచ్చినాడమ్మా. బాగా గమనించండి, నేను మాట్లాడుతున్నది పితరుడైన అబ్రహాం గురించి. హాయికి వచ్చాడు, ప్లెజెంట్ ప్లేస్. ఆడ ఉన్నాడా? యెహోవా ఇక్కడ ఏం చేశాడండి? యెహోవా ఆయన హాయికి వచ్చి గుడారం వేసుకున్నాడండి. హాయిగా ఉంది లైఫ్ కదా, కంఫర్టబుల్ జోన్. హాయికి వచ్చి ప్లెజెంట్ ప్లేస్లో గుడారం వేసుకున్నాడు. ఎంతకన్నా మంచిదిలే, కనానులో బలిపీఠం కట్ట పోతే పోయిందిలే, ఇంకొక బలిపీఠం కట్టుకున్నాడు. ఎక్కడ? హాయిలో, ప్లెజెంట్ ప్లేస్లో. దేవుడు అన్నాను, నిన్ను ఊరు నుంచి, కాంతిగల పట్టణం నుంచి దేవుని ఇంటి దగ్గరికి రమ్మన్నా. మీ నాన్నేమో హారాను దగ్గర స్టాప్ అయ్యా, నువ్వేమో కనానికి వస్తేవి, నాకు ఒక బలిపీఠం కడితేవి. తర్వాత నువ్వు ఎక్కడికి పోయినావు? క్రీస్తునందు బేతేలుకు వచ్చావు. దేవుని మందిరంలోనే ఉంటాననుకుంటా, ఆడలేవు. హాయి, ప్లెజెంట్ ప్లేస్, లోకంలోనికి వెళ్ళిపోయినాడు. దేవుడు అంటాడు, నిన్ను నేను కొడతా అబ్రహాం, నువ్వు నా మాట వినడం లేదు అబ్రహాం. నిన్ను బాగు చేయాలంటే ఒకటే మార్గం. అబ్రహాము ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కకు. యాడికి పోయినాడో తెలియదు. హాయి నుంచి ఇంకా పోతూనే ఉన్నాడండి. కనాను ఇక్కడుంది, ఊరు ఇక్కడుంది, కనాను ఇక్కడుంది, వీటికి వెళ్ళిపోయినాడండి. దక్షిణంగా వెళ్ళిపోతే ఎక్కడ పోతున్నాడా తనకే తెలియదు. ఊరు లేదు, గమ్యం లేదు, ఆ ఊరి పేరు కూడా చెప్పలేదండి. జాగ్రత్తగా ఉంటే 11వ వచనం, ఆ దేశములో. యా దేశం అండి? పేరు లేని దేశం. ఈరోజు నీవు జీవిస్తున్న జీవితం పేరు లేని దేశం. నువ్వు అనుకుంటున్నావు సైదాబాద్లో ఉన్నానని. నీవు జీవిస్తున్న జీవితం పేరు లేని దేశం. దేవుడు తిరిగి నిన్ను కనానుకు రావాలంటే ఏం చేయాలి? నిన్ను బట్టి ఆ దేశానికి కరువు రప్పించాలి. నిన్ను బట్టి ఇల్లు ఎండిపోతుంది, నిన్ను బట్టి సంఘము వెండిపోతుంది, నిన్ను బట్టి ప్రపంచానికి కరువు వస్తుందమ్మా. అబ్రహాము కరువు తెప్పిస్తే మళ్ళీ ఈ నుంచి బేతేలుకు వచ్చి బేతేలు నుంచి కానానికి వస్తారంటే మనోడు ఏం చేశాడు తెలుసా? ఇక్కడ ఇది హాయిగా ఉన్న పరిస్థితి నుంచి, కరువు ప్రాంతం నుంచి ఇటు రాకుండా ఇంకా అటు సైడ్ పోయాడండి. అటుకు పోయాడు తెలుసా? ఐగుప్తుకు పోయాడు. దేవుడు నీకు రోగాన్ని తెప్పించింది గుడికి రమ్మని, కనానుకు రమ్మని. దేవుడు నీ పరిస్థితిని బాగు చేయకపోవడం నువ్వు దేవుని సన్నిధానానికి రావాలని. దేవుడు నిన్ను భయంకరమైన పరిస్థితి చూడండి, కరువు తెప్పిస్తే రిటర్న్ వస్తాననుకున్నాడు దేవుడు. మనాడు దక్షిణగా వెళ్ళిపోయి దిగిపోయాడు. చూడండి వాక్యములో చూడండి, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నదన అబ్రాము ఐగుప్తు అంటే లోకమమ్మా, ఐగుప్తు దేశానికి పోయాడు. లోకంలో ఏం నేర్చుకుంటావు తల్లి? కనాను ఈడుంది, ఐగుప్తు ఆడుంది. నువ్వు ఆడున్నావు చెప్పు. నువ్వు 24లో ఎన్ని ప్రదేశాలు తిరిగావు? నువ్వు దేవుని సంఘమైన బేతేలును వదిలేశావు, దేవుని పట్టణమైన కనాను వదిలేశావు, హారాను దగ్గర నివాసం వేసుకున్నావు, దేవుణ్ణి మర్చిపోయావు. కనాను దగ్గర దేవునికి బలిపీఠం గడిచావు. ఆదివారం రావడము, ఒక 1000 రూపాయలు దేవుడికి వేయడము, అన్ని మాఫ్ అనుకోవడం, వెళ్ళిపోవడం, అంతేనా? దేవునికి నీ కానుకలు వద్దమ్మా, నువ్వు కావాలి. నీ ఆశీర్వాదకరమైన నీ జీవితం కావాలి. దేవుడు ఈ కరువు దేశం, ఆ దేశం పేరు కూడా చెప్పలే దేవుడు. కరువు దేశము నుండి ఐగుప్తుకు వచ్చాడమ్మా. జాగ్రత్తగా వినండి, ఐగుప్తు అంటే లోకం.
లోకంలో ఏముండదమ్మా? ఈ లోకంలో ఉన్నదంతయు శరీరాశ. అబ్రాహాముకి ఎంతమంది అండి భార్యలు చెప్పాలి? అప్పటికి తర్వాత ఉండాలండి. అప్పటికే శరీరాశ. ఈమె యాడ నాకు దూరం అవుతుందో ఏమంటాడు చూద్దాం రండి. ఈయన పితరుడు అండి, విశ్వాసులకు తండ్రి. 11వ వచనం సార్ చాలా బాగా తెలిపాడు. అతడు ఐగుప్తులో ప్రవేశించటకు ఇంకా లోపలికి కూడా పోలే. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన దానితో షారాయితో ఏమంటాడమ్మా? మెచ్చుకున్నట్లు ఉంది, తిట్టినట్లు ఉంది. ఇదిగో నీవు చక్కని దానవని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి, వామ్మో నీకోసం నన్ను చంపేస్తారే. లోకంలో ఇదే కదా మాటలు, అంతేనా? మొదట భయం స్టార్ట్ అయింది, తరువాత భద్రత దూరమైంది. ఈ భయము భద్రత అబద్ధానికి తావిచ్చింది. నా భార్యమేనే, కానీ నా భార్యమని చెప్తే నన్ను చంపేస్తారు. వీడు బతికినంత కాలం ఏమని చెప్పాలంట? మా సహోదరుడు ఆయన చెప్పాడు, ఈమెమని చెప్పాలా? మా అబ్బా. విశ్వాసులకు జనకుడు. జీవితంలో అబద్ధానికి కారణం భయం, జీవితానికి అబద్ధానికి కారణం భద్రత. ఎందుకో తెలుసా? కనాను నుండి బేతేలుకు, బేతేలు నుండి హాయికి, హాయి నుండి కరువు ప్రదేశానికి, కరువు ప్రదేశాలు అంటే ఐగుప్తు కంటే. ఎత్తకపోయినాడు, రాజు వచ్చినాడు, చూసినాడు అబ్రహాం భార్యను. ఆ దినాల్లో రాజు ఎవరి మీద కన్ను పడితే వాళ్ళని తీసుకుపోయేవాళ్ళు. ఈమెం చిన్నది కాదు, ఐగుప్తురా ఈమెం చిన్నది కాదు, ఈమె కూడా 65 సంవత్సరాలు. రాజు వచ్చాడు. చూడండి అబ్రాహాము ఐగుప్తులో చేరినప్పుడు ఐగుప్తీయులు ఆ స్త్రీ మిక్కిలి సౌందర్యతని ఉండుట చూచిరి. ఫరో యొక్క అధిపతులు ఆమెను చూచి ఫరో ఎదుట ఆమెను పొగిడిరి. నీ భయమే నీ మీదకి వస్తుంది తల్లి. గనుక ఆ స్త్రీ ఫరో ఇంటికి. బాగా గమనించండి, ఇక్కడ ఎందుకు అబ్రహాము భార్యను షారాయి అని పిలవలేదు? షారాయి ఫరో ఇంటికి తేబడిను అని పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయలేదు? అబ్రహాము జీవితం దేవుడు కోరినట్టు లేదు కనుక అబ్రహాము భార్య అయిన షారాయి అని పిలవడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడలేదు. గమనించండి. ఆ స్త్రీ ఫరో ఇంటికి. ఎవరండి ఈ స్త్రీ? జనాంగాలకు తల్లి అని మళ్ళా ఉంది ఈమె పేరు. ఆ స్త్రీ ఫరో ఇంటికి తేబడను. నీ పేరు పోయింది, నీ మాటలు పోయాయి, నీకు అబద్ధ జీవితం వచ్చింది, నీకు భద్రత లేకుండా పోయింది, నీకు భయం వహిస్తుంది కదా. ఎందుకో తెలుసా? దేవుడు చెప్పిన మాటలు వినకుండా, దేవుడు చూపించిన స్థలంలో లేకుండా దిగిపోతున్నాం. ఆమె ఇంటికి వస్తేనే ఏం చేసినాడో తెలుసా? అన్న అయిన అబ్రహాంకి ఏం చేసినాడో తెలుసా? మీరే చూడండి. 16వ వచనం. అతడు ఆమెను బట్టి అబ్రహామునకు మేలు చేశాను. ఎవరండి? రాజు. అందువలన అతనికి గొర్రెలు, గొడ్లు, మగగాడిదలు, దాసులు, పనికెత్తలు, ఆడిగాడిదలు, ఒంటెలు ఇయ్యబడెను. ఆశీర్వాదమా శాపమా చెప్పాలా? ఇన్ని దొరికితే ఆశీర్వాదమా శాపమా చెప్పాలి. మీరు చెప్పాలి. ఏమేమి వచ్చినాయి ఇంకోసారి చదువుదాం. అతనికి గొర్రెలు ప్లూరల్, గొడ్లు ప్లూరల్, మగ గాడిదలు ప్లూరల్, దాసులు ప్లూరల్, పనికెత్తలు ప్లూరల్, ఆడుగాడిదలు ప్లూరల్, ఒంటెలు ప్లూరల్. ఒక్కొక్కటి 50 ఇచ్చినా, 100 ఇచ్చినారా? తనకున్న దానికన్నా ఎంత సంపద పెరిగిందమ్మా. ఇది శాపమా ఆశీర్వాదమా చెప్పాలి? ఆశీర్వాదం కదా. ఈ ఆశీర్వాదానికి ఒక కొలుకుంది. పనికత్తల్లో ఒక పనికత్త హాగరు, పనికత్తల్లో ఒక పనికత్త హాగరు. ఏమైందమ్మా? షారా ఇల్లుడు కొల్ల చేయలేదా? అబ్రహాము హాగరుతో పోయి ఇష్మాయిల్ను కనలేదా? ఆమె ఆ దినం అబ్రహాము ప్రయాణములో ఐగుప్తుకు పోకుండా ఉండింటే ఒక్కసారి ఆలోచించండి. అబ్రహాము కనానులోనే ఉండిపోయింది ఉంటే హాగరు అబ్రహామునకు దొరికిండేది కాదు కదా. హాగరు అబ్రహామునకు దొరికిందా ఉండకపోయిందంటే చెప్పాలి. ఇష్మాయిలు పుట్టిండక ఉండింటే మహమ్మదీయులు ఉండేవారు కాదు కదా. ఒకసారి ఆలోచించండి. ఈనాడు చాలామంది అంటారు
చుట్టూ ఉన్న వాళ్ళు ఇస్రాయేల్ మీద ఎందుకు తెగబడుతున్నారు, ఇస్రాయేల్ నాశనం చేయాలని ముస్లిం కంట్రీస్ ఎంతకో అంతగా యుద్ధం చేస్తున్నారు? ఈ ప్రయాణము వల్ల, ఒక్క తప్పుడు ప్రయాణం వల్ల, పితరుడైన అబ్రాహాము చేసిన ఒక్క తప్పుడు ప్రయాణము వల్ల ఈనాటికి ఇష్మాయిలీలు ఏ క్రీస్తుని ఇస్రాయేలుతో కొట్లాడుతూనే ఉన్నారు. గమనించండి. గాడ్ డిడ్ నాట్ ఇంటర్ఫియర్. ఈయన ప్రయాణంలో దేవుడు ఏం చేయలే. క్రీస్తు నందు ప్రేమైన వల్లరా షారాయిని బట్టి ఫరో అతని ఇంటికి 17వ వచనం, అతని ఇంటి వారికి షారా అయితే యెహోవా అబ్రాహాము భార్య అయిన షారాయిని బట్టి ఫరోను అతని ఇంటి వారిని మహావేదనల చేత. ఎంత దేవుడేందండి ఇలా చేస్తాడు? వాడేమో అబ్రాహాము గారేమో నా సిస్టర్ అనే, ఆమె వచ్చి నా అన్ననే, రాజునకు ఆమె మీద ఇష్టం పుట్టే, షారాయిని ఇంటికి తీసుకెళ్ళా. షారాయిని ఇంటికి తీసుకెళ్ళినాడు. ఓలి కట్నం, వాళ్ళ అన్నకు కట్నం ఇచ్చా, ఒంటెలు గోడ్రెలు దాసులు దాసులు అంతా ఇచ్చా. పర్ఫెక్ట్గా ఉంది కదండి. మరి దేవునికి ఎందుకు కోపం వచ్చా? దేవునికి ఎందుకు కోపం వచ్చి ఫరోన్ ఎందుకు శపించా? అబ్రాహామును శపించాలి కదండి. నీకు ఇంకా శాపము నీ మీదికి రాలేదంటే దేవుడు నిన్ను ఎంచుకున్నావు. నువ్వు దేవుణ్ణి ఉంటానని నువ్వు మాట ఇచ్చావు దేవునికి. బాప్తిసంలో నువ్వు దేవునికి మాట ఇచ్చావు. దేవా నేను నీ కుమారున్నయ్యా అని చెప్పావు. ఆ మాటను బట్టి ఆ దినం అబ్రహామును బాగు చేశాడు, అబ్రహామును బతికించాడు, నిన్ను ఈరోజు బతికిస్తున్నాడు. నువ్వు అనుకుంటావు నా ప్రార్థన నేను దేవుని బిడ్డనని. నువ్వు బాప్తిసం తీసుకున్నప్పుడు నేను దేవుని బిడ్డను, చచ్చేదాకా ఆయనకు యథార్థంగా ఆయన నమ్మకంగా ఉంటానని నువ్వు మాట ఇచ్చావమ్మా. ఆ మాటను బట్టి ఆనాడు అబ్రహామును చంపలే, ఈరోజు నిన్ను చంపడంలే. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ 13వ వచనం 13వ అధ్యాయము, క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా బాగా గమని 20వ వచనం 12వ అధ్యాయం 20వ వచనం. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతనిని, అతని భార్యను, అతనికి కలిగిన సమస్తమును, మనోడికి పోవడానికి ఇష్టం లేదు, వాళ్ళు దొబ్బినారు. 25లో నువ్వు దొబ్బబడ్డావు. యూ డిడ్ నాట్ ఎంటర్, యూ హ్యావ్ బీన్ పుష్డ్ ఇన్ టు దిస్ 2025. 13లో రెక్టిఫై చేసుకున్నాడు. అబ్రాహాము తనకు కలిగిన సమస్తమును 13వ అధ్యాయం, భార్యను తనతో కూడా లోతును వెంట పట్టుకొని ఐగుప్తు నుండి దక్షిణకు వెళ్ళను. అబ్రాహాము వెండి బంగారములు పశువు కలిగినవి దక్షిణ. చూడండి, అతడు ప్రయాణము చేయుచు దక్షిణము నుండి బేతేలుకు దేవుని మందిరానికి, అనగా బేతేలుకు హాయికిని మధ్యలో తన గుడారము మొదట ఉండిన స్థలమునకు వెళ్ళి తాను మొదట బలిపీఠము కట్టిన చోటుకు కనానుకు వచ్చేసాడమ్మా. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. ఈ ఉదయకాలం క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, కనాను పరమకానాను మన గమ్యం. పరమకానానికి వెళ్ళవలసిన మనం చాలాసార్లు హారానులో నిలబడిపోయాం. హారానులో బాగుందండి, అది వీధి దిబ్బ అని మర్చిపోతామండి. అక్కడ చాలా ఇల్యూమినేషన్స్ ఉంటాయి, కావలసిన తిండి దొరుకుతుంది, కానీ దేవుణ్ణి మర్చిపోతాం. హాయి నుంచి కానాను తన దేశంలో క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా ఆయన హారాను నుండి కనానుకు వచ్చాడండి, కానీ ఉండడానికి ఇష్టపడలే. దేవుడు చెప్పినట్టు జీవించడానికి నీకు 24లో ఇష్టం లేదు కదా, అందుకే 24 బాగలేదమ్మా. కనాను నుండి ఆయన బేతేలుకు వచ్చాడు. బేతేలు నుంచి ప్లెజెంట్ ప్లేస్ అయిన హాయికి వెళ్ళాడు. హాయి నుంచి పేరు లేని ఊరికి వెళ్ళాడండి. అక్కడ దేవుడు కరువు తెప్పిస్తే రిటర్న్ వస్తాడు అనుకున్నాడు. నీ జీవితంలో కష్టము, ఇరుకు, ఇబ్బంది, ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్యం ఎందుకో తెలుసా? రిటర్న్ వస్తామని దేవుని దగ్గరికి రావే. అక్కడి నుంచి ఇంకా ఐగుప్తుకు పోయాడు, దిగిపోయాడు. తరువాత ఐగుప్తు రాజు దొబ్బాడు. వెళ్ళిపోవాయా, నువ్వు మాతో ఉంటే మాకు అన్యాయమయ్యా, వెళ్ళిపోవాయా. ఈ దినాల్లో మనం దొబ్బబడుతున్నామా? మనం వద్దనుకుంటున్నారా ప్రజలు? ఈ ఉదయకాలం నువ్వు నీ ప్రయాణం ఎట్లుంది? ఐగుప్తులో అబద్ధము చెప్తే కావలసినంత సరుకులు దొరుకుతాయి కదా, ఐగుప్తులో అబద్ధం చెప్తే వంటలు దొరుకుతాయి కదా, ఐగుప్తులో ఆ అబద్ధము చెప్పి అన్యాయం చేసి అక్రమం చేస్తే కావలసిన సంపద దొరుకుతుంది కదా. సంపదతో పాటి దేవుని శాపం కూడా ఉందమ్మా లోకంలో. ఆ పనికర్తలతో పాటి హాగరు వచ్చింది. ఒక 15 సంవత్సరాలకు హాగరు ఇష్మాయేలును కనింది. ఆ ఇంటిలో పోట్లాటలు ప్రారంభమయ్యాయి. జాగ్రత్తమ్మా, మనమందరము ప్రయాణం చేస్తున్నాం.
కొంతమంది వారి ఇల్లు కాంతిగల పట్టణంలో ఉన్నారు, కానీ నువ్వు కనాను గురించి ఆలోచించాలి. కాంతిగల పట్టణము కనాను, బేతేలు దాకా నువ్వు రావాలి. దేవుని మందిరములో నీవు నివసించాలి. ఆయన మందిరములో నివసించు వారు ధన్యులమ్మా. నీ ప్రయాణం ఎలా ఉందో చూసుకో. ఐగుప్తునకు దిగిపోతున్నావేమో, దేవుడు కష్టము కరువు తెప్పించాడు, తిరిగి నీ దేశానికి రా. అబ్రహాము విశ్వాసులకు తండ్రి. ఎందుకయ్యాడో తెలుసా? తన ప్రయాణాన్ని, తన దేవుని గూగుల్ మ్యాప్ను సరి చేసుకున్నాడు. చేరవలసిన స్థానానికి చేరాడు. తన జీవితం అంతా అక్కడ బతికాడు. ప్రార్థన చేసుకుందాం. నీ జీవితంలో దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం పరమ కానానమ్మా. నువ్వు అక్కడికి వెళ్ళడానికి నువ్వు ఇష్టపడితే ఈ 25లో నీ ప్రయాణం సుఖావుగా, సంతోషంగా, సమాధానంగా జరుగుతుంది. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం నిన్ను స్తుతిస్తున్నాం, నిన్ను గణపరుస్తున్నాం. అబ్రహాము తన జీవితంలో ఒడిదుడుకుల మధ్య తిరిగి తన జీవితంలో తప్పు చేసిన నీ మాట ప్రకారం మీరు కోరుకున్న కనాను దేశానికి చేరాడయ్యా. మా జీవితాల్లో మా గమ్యమైన పరలోకము చేరడమే మా భాగ్యమయ్యా. 25లో మా ప్రభా మేము ప్రయాణము చేస్తుండగా మేము హాయిలో కానీ, మేము మా ప్రభా హారానులో కానీ మా నివాసము వేసుకొనకుండా బేతేలుకు కానానుకు మధ్య మా గుడారాలు వేసుకొని నీతో సహవాసము చేసి నీ చేత ఆశీర్వదింపబడే భాగ్యం మాకు దయచేయమని, మా ప్రయాణాన్ని మీరు సరళాకృతి చేయమని, మా ప్రయాణాన్ని ముందుండి మీరు నడిపించమని ప్రాణప్రియుడైన యేసునామాన్ని అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.